హలో అండి, నమస్తే. నేను ఉమా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి గోవా వ్లాగ్ సెకండ్ పార్ట్ అనమాట. ఫస్ట్ పార్ట్ మీరు చూడనట్టుంటే నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చూడండి. సో ఇది బర్త్డే వ్లాగ్ అనమాట. సో నేను లేచేసరికి 6:30 అలా అయింది. ఇంకా ఎర్లీగా లేద్దాం అనుకున్నాం కానీ నైట్ పడుకునేసరికి లేట్ అయిపోయింది. కొత్త ప్లేస్ కదా. సో మార్నింగ్ లేచేసరికి ఇలా ఉందన్నమాట వ్యూ, బీచ్ వ్యూ. అప్పటికే చాలా అలలన్నీ ముందుకు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈ రాళ్ళు ఉంటున్నాయి కదా, ఈ రాళ్ళు అయితే అస్సలు కనిపించవు ఇంకొంచెం సేపు అయితే. సో ఇప్పుడు 6:30 అలా అవుతుంది. అండ్ కిట్టు చూసారా, అమ్మకి హ్యాపీ బర్త్డే చెప్పు అంటే వచ్చి నా దగ్గర రామచంద్రాయ జనక సాంగ్ పాడుతున్నాడు నన్ను ఓదారుస్తూ. సో నాకు కిట్టుని చూస్తే ఎలా అంటే లైక్ అమ్మ నాన్న కలిపితే ఒక్కరైతే ఎలా ఉంటుంది అనేటట్టు అనిపిస్తుంది అనమాట. కిట్టు అంత మంచిగా ఉంటుంది వాడి టచ్. నాకు ఈ రిసార్ట్లో మార్నింగ్ టైం అంటే 5కి అట్లాగా చాలా మంచిగా అనిపిస్తుంది, ఎర్లీ మార్నింగ్ టైమ్. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి 5 to 7 చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ బీచ్లో ఎంత ప్లాస్టిక్ కొట్టుకొచ్చిందో చూడండి. మనుషుల వల్ల అంత నష్టం సముద్రాలకి, అంత చండాలం చేసేస్తున్నాము. అండ్ వీళ్ళు ఇచ్చిన బ్రష్ ట్రై చేస్తున్నాను నేను. ఇక్కడ ఈ పేస్ట్ చూసారా, ఏ మీ అని ఉంది. బట్ ఏమో నేను కరెక్ట్గా స్పెల్ చేస్తున్నానో లేదో, బట్ నాకు ఏమే అన్నట్టు అనిపిస్తుంది అది చూస్తుంటే. అండ్ ఇక్కడ నేను కొంచెం ఎర్లీగానే లేద్దాం అనుకున్నాను, బట్ లేచాక లేట్ అయింది. ఇక్కడ చేసే పని ఏమున్నది కాబట్టి మంచిగా కూర్చొని రిలాక్స్ అయ్యి కొంచెం వాటర్ తాగి తర్వాత రెడీ అయ్యాను అనమాట. ఈవినింగ్ కదా సెలబ్రేట్ చేసుకునేది. అండ్ మనకి టీ లేకపోతే ఎలాగా, వెంటనే టీ ఆర్డర్ చేసేసాము. చేసిన ఒక 20 to 30 minutesకి తీసుకొస్తారు వాళ్ళు. అండ్ నేను ఇంటి దగ్గర నుంచి కొంచెం ఫేస్ ప్యాక్ తీసుకొచ్చాను అనమాట. వేప పొడి, తర్వాత శనగపిండి ఉంటుంది కదా అది, ఇంకా వైల్డ్ టర్మరిక్ కలిపేసి తెచ్చుకున్నాను అనమాట. సో ఆ రోజు నలుగు పెట్టుకునేటట్టు ఉంటుందండి. సో చిన్నప్పటి నుంచి అలవాటు, బర్త్డే రోజు కొంచెం నలుగు పెట్టుకొని స్నానం చేయడం అలాగా. సో అందుకు అలా తెచ్చుకున్నాను. అండ్ ఇక్కడ మేము జకోజీ కూడా ఫిల్ చేసుకుంటున్నాం అనమాట స్నానం చేద్దామని. బట్ మా బ్యాడ్ లక్ ఏంటంటే కరెక్ట్ దిగుతాం అనుకునే టైంకి వర్షం వచ్చేసింది. అండ్ నా బర్త్డే వచ్చేసి June 21 అండ్ ఇంటర్నేషనల్ యోగా డే కూడా కదా ఆ రోజు. సో అందుకు సోము వెళ్ళి బీచ్ లో తెగ ఆసనాలు చేసేస్తున్నాడు. అండ్ ఇక్కడ కిట్ కరెక్ట్ గా 7:30 అయింది. లోపలికి వెళ్ళిపోయాడు అనమాట జకూజీ నిండక ముందే, నేను స్నానం చేస్తా అని చెప్పి. బట్ ఇక్కడ చూసారా వర్షము స్టార్టింగ్ లో కొంచెం వచ్చింది, ఇట్స్ ఓకేలే అని చెప్పి దిగామన్నమాట. బట్ తర్వాత భారీ వర్షం అనమాట. సో ఇంకా తట్టుకోలేక లోపలికి వెళ్ళిపోయాము. డైరెక్ట్ గా ఫేస్ కి ఇట్లా కొడుతుంది. సో అప్పటి వరకు అయితే కొద్దిసేపు జకూజీలో ఎంజాయ్ చేసాము, కొంచెం హాట్ వాటర్ ఫిల్ చేసుకొని అలాగా. చూసారు కదా ఎంత పెద్దగా వర్షం పడుతుందో. ఇలాగా నేను రెడీ అయ్యి స్నానం చేసేస్తాను అనమాట. నేను లాస్ట్ వ్లాగ్లో సోప్ నట్స్ కూడా తెచ్చుకున్నాను కదా, సో హెయిర్కి అవే పెట్టుకున్నాను. అండ్ బర్త్డే డ్రెస్ ఈవినింగ్ వేసుకున్నాను. సో ఇక్కడ చూసారా జకూజీ అయితే ఫిల్ చేసేసాం, కానీ కొంచెం మబ్బుగా ఉండింది ఆ టైంకి. కిట్టు ఆడుతున్నాడు అమ్మ లోపలికి దిగాల అని చెప్పి. కరెక్ట్గా ఏంటో మేము దిగుతున్న టైంలోనే వర్షం వచ్చేస్తుంది. మేము లోపలికి వెళ్ళిపోయాక వర్షం తగ్గుతుంది అనమాట. సో ఈ వర్షాన్ని నమ్మడం కష్టం అని చెప్పి నేను కొద్దిసేపు బీచ్ వ్యూ అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నా. ఇక్కడ ఇంత వర్షం పడుతుంటే మా సోము ఏమో కెమెరాలో నేచర్ని బంధించే పనిలో ఉన్నాడనమాట. రకరకాల ఫోటోగ్రఫీ స్కిల్స్ అన్నీ యూజ్ చేస్తున్నాడు. సో 9:40కి అలాగా మాకు బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చారు. కిట్టు బ్రెడ్ ఆమ్లెట్, నేనేమో ఇడ్లీ, సోము ఇడ్లీ అండ్ ఆలు పరోటా తీసుకున్నాడు అనమాట. సో బ్రేక్ఫాస్ట్ అండ్ వీటితో ఇచ్చిన చట్నీస్ 6 type of చట్నీస్ ఇచ్చినట్టున్నారు. ఎంత బాగున్నాయంటే అసలు నాకు ఇక్కడ బాగా నచ్చింది. అంటే లంచ్ డిన్నర్తో కంపేర్ చేస్తే బ్రేక్ఫాస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది అండ్ బీచ్ వ్యూ ఇదంతా చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ ఇక్కడ కొన్ని ప్లస్లు మైనస్లు అని చెప్పాను కదా, నేను లాస్ట్ వ్లాగ్లో అవి మెన్షన్ చేశాను ఏంటని. సో ఫస్ట్ వ్లాగ్ నేను కింద లింక్ ఇచ్చి ఉంటాను చూడండి. సో ఇక్కడ కిట్టు చూసారా, వాడికి ఒక కార్ అడిగాడు అనమాట. ఇక్కడ కార్ దొరకదంటే మేము ప్రతిదీ ఫోన్లో ఆర్డర్ చేయడం చూశాడు. సో వాడు ఫోన్ తీసుకొని కిట్టుకు ఒక కార్ పంపించండి ఆడుకుంటాడు అని వాడికి వాడు ఆర్డర్ చేసుకుంటున్నాడు.
బ్రేక్ఫాస్ట్ తర్వాత వర్షం వస్తుందని రూమ్ లో రెస్ట్ తీసుకుంటే కిట్టు ఇలా పడిపోయాడు అనమాట. థ్యాంక్ గాడ్ ఏం దెబ్బలు అయితే తగలలేదు. సో వాడికి చెప్పాము ఏమైనా ఆర్డర్ చేసుకోవాలన్నాను అంటే వెళ్ళి కార్ కావాలి, జీప్ కావాలి, టామ్ ట్రక్ కావాలి ఇవన్నీ ఆర్డర్ పెట్టుకుంటున్నాడు. సో వాడు ఇంకా మర్చిపోయాడు అనమాట, అలా కింద పడ్డాను అన్న విషయం కూడా వాడు మర్చిపోయాడు. అంత పైనుంచి పడేసరికి ఒక్కసారి నా హార్ట్ ఆగినంత పని అయింది. సో లక్కీగా వాడికి దెబ్బలేం తగలేదు కాబట్టి నేను ఆ రోజు హ్యాపీ. లేదంటే ఆ రోజు బర్త్డేలా ఉండేది కాదు నాకైతే, ఆ రోజు అంతా మూడేగానే ఉండేదాన్ని. సో ఇక్కడ మేము బీచ్ లో కొన్ని ఫొటోస్ తీసుకుందామని వచ్చాము. బట్ వేవ్స్ చాలా అంటే ఇంత దారుణంగా ఉన్నాయన్నమాట, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. అందుకని చెప్పి వాడికి జకూజీలో కొన్ని హాట్ వాటర్ ఫిల్ చేసేసి అక్కడే పెట్టేసి మేము కిందకి వచ్చి కొన్ని పిక్స్ తీసుకుంటున్నాము. కెమెరామెన్ సోమేష్ తో ఉమా అలా ఉంది కదా చూస్తుంటే. కిట్టుకు ఆల్రెడీ కోల్డ్ ఉందని అస్సలు తల తడుపుకోకరా బాబు అని ఇక్కడ నుంచి నేను వార్నింగ్ ఇస్తుంటే వాడేమో సరే అమ్మ అని ఒక్క బుడుకు పెట్టాడు అనమాట లోపలికి. సో వాడికి అది అలా అర్థమైంది, నేను తల తడపొద్దురా అంటే తల తడుపురా అన్నట్టు వాడికి అర్థమైంది. అందుకే తల మొత్తం తడిపేశాడు. సో 11:30 ఆ టైంలో కొంచెం వెదర్ కోఆపరేట్ చేసింది అనమాట. ఆ టైంలో మళ్ళీ మేము జకూజీలో దిగాము. సో అందరం సముద్రం చూసారా, అల్లలు అయితే చాలా అగ్రెసివ్గా ఉన్నాయి. సోము ఏమో నేను వెళ్ళి అక్కడ స్నానం చేస్తా అంటున్నాడు. బట్ కిట్టు ఏంటంటే నేను కూడా వెళ్తా అంటాడు. సో అందుకని చెప్పి నేను వేరే ఎక్కడికైనా వెళ్ళి ఆడుకో, వాడికి ఎదురుగా ఆడుకోవద్దని చెప్తే సోము ఏమో చూసారా చిన్న తల కనిపిస్తుంది, అది సోమునే. సో మాకు కనిపించేటట్టే ఆడుతున్నాడు అనమాట, కిట్టుని ఏడిపించేటట్టు. వాడేమో నేను బీచ్ వెళ్తా అంటే సోము వాడు అల్లరి తట్టుకోలేక వెనక్కి వచ్చేసాడు, మళ్ళీ జకూజీలో దిగాడు. అండ్ లంచ్ వచ్చేసి ఇదనమాట, సోముకి రాజ్మా, కిట్టుకి పప్పు అండ్ రోటీస్ ఏవో ఇచ్చారనమాట. అండ్ నాకు వచ్చేసి ఏదో నాన్ వెజ్ ఇచ్చారనమాట. ఎవ్రీడే నాన్ వెజ్ ఉంటుంది, డిన్నర్ అండ్ లంచ్ నాన్ వెజ్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి వెజ్. బ్రేక్ఫాస్ట్ నాకు ఇక్కడ బాగా నచ్చింది అనమాట. అండ్ లంచ్ తర్వాత సోము ఇక్కడ మంచిగా చిల్ అవుతున్నాడు బుక్ చదువుకుంటూ. అండ్ కిట్టు వచ్చేసి పడుకున్నాడు అనమాట, వాడు చిన్న ఆపేశాడు. అండ్ నేనేమో ఈలోగా రెడీ అవుతున్నాను అనమాట. నేను పడుకోవాలనుకున్నాను బట్ అక్కడ డెకరేట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా నేను కూడా తొందరగా రెడీ అవుతే బాగుంటుందని చెప్పి, వర్షం నేను నమ్మలేం కదా అందుకని నేను త్వరగా రెడీ అయిపోయాను అనమాట. ఇక్కడ నేను క్విక్గా రెడీ అయిపోతున్నాను అనమాట. సో కొంచెం స్కిన్ ప్రిపేర్ చేసుకోవాలి దానికి ముందు, మేకప్కి ముందు. సో దానికోసం నేను డెర్మావైవ్ హైడ్రా క్లెన్జర్ వాడుతున్నాను. సో నాకు చాలా బాగా నచ్చిందండి ఈ క్లెన్జర్ మాత్రం. ఇంట్లో నాకు నచ్చింది ఏంటంటే సో ఫ్రీ pH బ్యాలెన్స్డ్ క్లెన్జర్ అనమాట. మీ స్కిన్ అస్సలు డ్రై అవ్వదు. సో దీంట్లో ఉండే ఓట్మోల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మీ ఫేస్ డ్రై అవ్వకుండా కాపాడుతుంది అనమాట. ఇది డ్రై అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు దీని టెక్స్చర్ కూడా చూడొచ్చు ఎంత బాగుందో. ఇది మీ ఫేస్ లో ఉండే న్యాచురల్ ఆయిల్స్ ని డిస్టర్బ్ చేయకుండా, న్యాచురల్ ఆయిల్స్ పోకుండా మీ ఫేస్ లో ఉండే డర్ట్ ని, ఇంప్యూరిటీస్ ని రిమూవ్ చేస్తుంది అనమాట. దాంతో పాటు మీ ఫేస్ లో ఉండే రెడ్నెస్ ని, తర్వాత యాక్నే వెళ్ళిపోయి యాక్నే స్కార్స్ ఉంటాయి కదా వాటిని కూడా రిమూవ్ చేస్తుంది అనమాట. సో దీని టెక్స్చర్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీ ఫేస్ అయితే అస్సలు డ్రై కాదు అండ్ అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి సెట్ అవుతుంది కాబట్టి మీరు హ్యాపీగా ట్రై చేయొచ్చు. కొంచెం ఫేస్ వెట్ చేసుకొని ఆ తర్వాత ఇది అప్లై చేసుకొని క్లీన్ చేసుకోవడమే. సో పర్ఫెక్ట్ ఫర్ ఎవ్రీడే స్కిన్ కేర్ అనమాట. సో నేనైతే పక్క అందరికీ రికమెండ్ చేస్తాను. మీ ఫేస్ లో ఉండే న్యాచురల్ ఆయిల్స్ ని ప్రొటెక్ట్ చేస్తూ మీ స్కిన్ ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఫ్రెష్ గా ఉంచుతుంది అనమాట. సో ఎవ్రీడే యూస్ చేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఫేస్ వాష్ చేశాక ఇలా ఉందన్నమాట. సో ఇది మీకు ఐబేరియా స్కిన్ కేర్ బ్రాండ్స్ అలాగే న్యూట్రిడర్మా వెబ్సైట్ లో దొరుకుతుంది అనమాట. అలాగే నైకా, అమెజాన్ లో కూడా అవైలబుల్ ఉంది. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ ఈ వీడియో కింద షేర్ చేయండి. నెక్స్ట్ నేను కొంచెం మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నాను. దాని తర్వాత ఐబ్రోస్ కూడా ఫిల్ చేసుకుంటున్నాను. మేకప్ అయితే నేను ఎక్కువ అంటే బ్లష్ ఇలాంటివి, ప్రైమర్ అని ఇట్లాంటివి ఏం వాడని, ఏది అవైలబుల్గా ఉంటే అది వాడేస్తాను అనమాట. అండ్ బయటకు వచ్చేటప్పుడు ముఖ్యంగా ఏదైనా ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు ఎక్కువ బ్రాండెడ్ అయితే తెచ్చుకోను, మళ్ళీ పోతే నాకు చాలా బాధగా ఉంటుందని చెప్పి. అండ్ ఇది వచ్చేసి నా బర్త్డే అవుట్ఫిట్ అనమాట. సో దీని డీటెయిల్స్ ఇలా ఉన్నాయి. నేను యాక్చువల్లీ వేరే అవుట్ఫిట్ ఆర్డర్ చేశాను మింత్రా నుంచి, అది నేను పక్కన యాడ్ చేస్తాను చూడండి. బట్ అది యాక్చువల్లీ వేరే డ్రెస్ వచ్చింది, అది నేను రిటర్న్ చేసేసి ఫైనల్గా ఈ డ్రెస్ ఫిక్స్ అవ్వాల్సి వచ్చింది
అనమాట. సో ఈవినింగ్ బర్త్డే పార్టీ కోసం అని ఇది అరేంజ్ చేస్తున్నారు. నేనేమో నా డ్రెస్ కలర్ బలూన్స్ పెట్టమన్నాను, అది అవ్వలేదు. అక్కడ ఉమా అని పెట్టమన్నాను, అది కూడా అవ్వలేదంట. వేస్ట్ ఆఫ్ మనీ. నాకైతే చాలా విషయాల్లో డిసప్పాయింట్ చేసింది ఈ రిసార్ట్ అయితే. వ్యూ అదంతా పక్కన పెడితే ఇక్కడ వీళ్ళ హాస్పిటాలిటీ అండ్ కొన్ని అయితే చేయాల్సినవి అయితే చేయలేదు వాళ్ళు. అండ్ ఈవినింగ్ అయ్యేసరికి స్నాక్ అండ్ టీ అనమాట. ఇక్కడ ఆలు బజ్జీ తింటున్నాము. అండ్ అక్కడ డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ సోము అండ్ కిట్టు రెడీ అయిపోయారు. కిట్టు అయితే ఏడుస్తున్నాడు ఈవినింగ్ నుంచి, ఎందుకో చాలా క్రాంకీగా ఉన్నాడు అనమాట. సో వాళ్ళు డెకరేట్ చేసిన థీమ్ అయితే నాకు అంత బాగా నచ్చలేదు. సోము సర్ప్రైజ్ అనమాట. యాక్చువల్లీ ఇది నా ప్లాన్ లో లేదు, తనే చెప్పాడు, తర్వాత తను రివీల్ చేసేసాడు. బట్ నేను నా డ్రెస్ కలర్ బెలూన్స్ తర్వాత అక్కడ ఫాంట్స్ అవన్నీ యాడ్ చేయమన్నాను, వాళ్ళు ఏవి లేవనేసారు. సో నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. బట్ ఫేస్ అలా పెడితే సోము డిసప్పాయింట్ అవుతాడని నేనేమి పెద్దగా ఎక్స్ప్రెస్ చేయలేదు. బట్ సోము కూడా ఎగ్జాక్ట్ గా అదే ఫీల్ అయ్యాడు. సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. అతను చెప్తున్నాడు అనమాట, త్వరగా వచ్చి కేక్ కట్ చేసేయండి, వెదర్ బాగాలేదు అని. ఎందుకంటే అదంతా వేవ్స్ ముందుకు వచ్చేస్తున్నాయి అండ్ బెలూన్స్ కూడా ఒక్కొక్కటిగా పోతున్నాయి, పగిలిపోతున్నాయి అనమాట. సో డెకరేషన్ అయితే పర్వాలేదు, నేనైతే ఎప్పుడు ఇలా సెలబ్రేట్ చేసుకోలేదు, నాకైతే బాగానే ఉంది. బట్ మేము ఏదైతే థీమ్ ఇచ్చామో, ఏదైతే మేము పిక్చర్ వాళ్ళకి పంపించామో, మేము ఇచ్చిన పిక్చర్లో వాళ్ళు సగం కూడా ఇది చేయలేదన్నమాట. బట్ నాకు కూడా కరెక్టేలే అనిపించింది, ఎందుకంటే వెదర్ కూడా అస్సలు సపోర్ట్ చేయలేదు. బెలూన్స్ అన్ని పగిలిపోతున్నాయి అండ్ వేవ్స్ అన్ని ముందుకు వచ్చేస్తున్నాయి. అందుకని నేను 7 ఆ టైంలో వెళ్ళి కేక్ కట్ చేసేసాను. యాక్చువల్లీ టేబుల్ ముందు ఇంకా ఉమా అని లెటర్స్ పెడతారనమాట. సో అప్పుడు ఇంకా బ్రైట్ గా అనిపించేది. బట్ ఇది నేను ఏది ఫోన్లో క్యాప్చర్ చేయలేకపోయాను అండ్ కెమెరాలో కూడా సరిగ్గా ఫొటోస్ అవి ఏవి రాలేదు. ఎందుకంటే మేము యాక్చువల్లీ ఎక్స్ట్రా లైట్స్ కూడా పెట్టమన్నాము, అవి యాక్చువల్లీ ఉన్నాయంట బట్ ఎవరో తీసుకెళ్లారంట. సో చెప్పాను కదా, అన్ని డిసప్పాయింట్ చేసినట్టు మాట్లాడారు వీళ్ళు అండ్ మనీ మాత్రం ఎప్పుడులాగే తీసేసుకున్నారు. సో ఇవన్నీ లేవు కదా అని తగ్గించి కూడా అలా ఏం తీసుకోలేదు. అండ్ ఫస్ట్ వ్లాగ్లో ఒక యానివర్సరీ అని చెప్పాను కదా, వాళ్ళది కూడా పాపం వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయినట్టే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటా అనే టైంకి వర్షం వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఎవరైతే డెకరేట్ చేశారో అతనికి చెప్తున్నాను నేను, ఇలా ఫొటోస్ తీయండి అలా ఫొటోస్ తీయండి అని చెప్పి. బట్ లైటింగ్ సరిగ్గా లేక ఫొటోస్ అయితే నార్మల్గా వచ్చాయన్నమాట, నేను అనుకున్నలాగైతే రాలేదు. సో కేక్ కట్ చేసేసి రూమ్కి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని డిన్నర్ తినేసి పడుకున్నాము. సో ఈ డిన్నర్ కూడా మనకి అక్కడ ఎక్కడైతే డెకరేట్ చేశారో అక్కడ అరేంజ్ చేస్తారు చేయమంటే. బట్ అప్పటికే క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది, అందుకని మేము చూసుకుంటూ తినేసాము. అండ్ ఇది ఇంకొక రోజు వ్లాగ్ అనమాట. సో ఎన్ని రోజులున్నా చూడడం తినడం తిరగడం ఇంతే కదా. సో అందుకని నేను ఈ వ్లాగ్తోనే ఆపేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ చిన్న క్లిప్స్ యాడ్ చేస్తున్నాను. నేను Pinterestలో కొన్ని ఫొటోస్ చూశాను, అంటే బీచ్కి వెళ్ళినప్పుడు అలాంటివి తీసుకోవచ్చు అని చెప్పి. సో అదే ఇది ఇక్కడ హార్ట్ షేప్ లా తవ్వి దాంట్లో ఫోన్ పెట్టి ఫొటోస్ తీసుకుంటున్నాము. సో ఆ ఫొటోస్ కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను, చూడండి ఎలా వచ్చాయని చెప్పి. అండ్ కిట్టుకి అయితే పండగే, ఇలా ఇసుక దొరికితే ఫుల్గా ఆడుకుంటాడు. అండ్ నేను కూడా వదిలేసాను, ఇలాంటి టైం మళ్ళీ వాడికి ఎప్పుడో ఒకసారి వస్తుంది కదా అని చెప్పి. వాడైతే ఫుల్గా ఎంజాయ్ చేశాడు. ఇన్ఫాక్ట్ నేను కూడా ఇసుకలో చాలాసేపు ఆడుకున్నాను. ఇక్కడ ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. కిట్టు ఏమో ఏదేదో కట్టేస్తున్నాడు కర్రలు తీసుకొచ్చి, అండ్ సోము ఏమో ఈ హార్ట్ షేప్ కరెక్ట్గా రాలేదని నీట్గా దాన్ని షార్ప్ చేస్తున్నాడు అనమాట. అండ్ నేను కూడా తర్వాత కిట్టుతో చాలాసేపు ఆడుకున్నాను. హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.